అమరావతి రాజధానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని వస్తున్న విమర్శల మీద ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తూనే ఉన్నారు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అమరావతి రాజధానికి 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వ భూములు కూడా ఒక 16,000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 50,000 ఎకరాల పైగా ఉన్నాయి. రైతులకు ఇచ్చిన తర్వాత, రోడ్లు వేసిన తర్వాత ప్రభుత్వానికి ఇంకా 22,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలకి, పార్కులకి, సచివాలయాలకి, అసెంబ్లీ భవనాలకి, ఐకానిక్ టవర్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిల బంగ్లాలకి, ఉద్యోగుల క్వార్టర్స్కి అన్నిటికీ కేటాయించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద 16,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇక వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, జర్మనీకి చెందిన ఓ బ్యాంకు 26,000 కోట్ల రూపాయలతో పాటు హడ్కో కూడా ఒక 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 48,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచారు. ఈరోజు అవి ఓపెన్ చేయబోతా ఉన్నారు. మరలా 3వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈలోగానే ఏవైతే ఈ టెండర్స్ పిలిచారో వాటిని ఓపెన్ చేస్తారు. ఇక ఆ టెండర్స్ పనులు ఎవరైతే దక్కించుకుంటారో వారికి పనులు అప్పగించి వెంటనే 15వ తేదీ నుంచే పనులు ప్రారంభించాలని కూడా ఆదేశించారు. అమరావతి రాజధానికి రాష్ట్ర ప్రజల పన్నులన్నీ తరలిస్తున్నారు, మరలిస్తున్నారు. అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, నారాయణ అందరూ 100 ఎకరాలు కొనుగోలు చేసుకొని ప్రజల సొమ్మంతా అక్కడ ఖర్చు పెట్టి వాళ్ళ భూముల రేట్లు పెరిగే విధంగా చేసుకుంటున్నారంటూ పేటీఎం బ్యాచ్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలిపింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఒక్క రూపాయి కూడా అమరావతి రాజధానికి కేటాయించలేదు. అంటే బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతి రాజధానికి చెల్లించాల్సిన అవసరం లేదు అనే విషయం కూడా స్పష్టమైపోయింది. అమరావతి రాజధానిలో 1-2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత అవసరమైతే కొంత భూమిని ఆక్షన్లో పెట్టి అమ్మి ఆ రుణాలు చెల్లిస్తారు. వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, హడ్కో కానీ ఈ రుణాలు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత చెల్లించే రుణాలు కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో అమరావతికి రాజధానికి ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో అదే అమరావతికి సెల్ఫ్ ఫైనాన్స్గా మారబోతా ఉంది. స్వయం పెట్టుబడి, అమరావతి రాజధానికి సంబంధించిన పెట్టుబడి అమరావతి రాజధాని సమకూర్చుకుంటుంది అని మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా పేటీఎం బ్యాచ్ కానీ, వైసీపీ నాయకులు కానీ అమరావతి రాజధాని మీద పడి ఏడవలసిన అవసరం లేదు. అమరావతి రాజధానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించండి. ప్రజలకి నిజాలు చెప్పండి. అమరావతి రాజధాని నిధులు ఏ బ్యాంకుల నుంచి ఎంత వచ్చాయనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. మరికొన్ని బ్యాంకులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో ఒక ముఖ్యమైన సంస్థకి శంకుస్థాపన జరగబోతా ఉంది. అది ఎక్కడ, ఏమిటి అనే విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం.